ఫ్లవర్స్ ఇప్పుడు ప్రజెంట్ అంత ఎక్కువ మంచు ఏమీ పడట్లేదు. అందువల్ల నేను అంటే నాకు తెలిసి శీతాకాలం లాగా పెద్దగా ఏం లేదండి, పెద్ద చలిని లేదు. అప్పుడు 2 days ఫస్ట్ వీక్లో వచ్చిందండి, తర్వాత ఏ చలి రాలేదు. అయితే చూసారు కదండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని నేను ఇండియన్ బ్రోకోలీ అని పిలుచుకునే, అంటే కాలీఫ్లవర్ని అలా పిలుచుకుంటున్నానండి. నేను ఇష్టంగా వెస్ట్రన్ బ్రోకోలీ ఉంది కదండి, అలా మనం ఇండియన్ బ్రోకోలీ, వెస్ట్రన్ గ్రీన్ బ్రోకోలీలా ఇక్కడ ఇండియన్ వైట్ బ్రోకోలీ అని నేను పేరు పెట్టుకున్నానండి. చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. ఈ కర్రీలో నో ఆనియన్, నేను అంటే అన్నీ వేసి వండుతాము, కానీ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా లిక్విడ్ ఆయిల్, సాల్ట్, పసుపు, కారం. ప్రజెంట్ నేను పసుపు వేయలేదండి, ఇందులో కరివేపాకు కాస్త యాడ్ చేస్తాను, లేదండి. అయితే చూసారు కదండి, చాలా టేస్ట్గా ఈ ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్ ఇండియన్ బ్రోకోలీ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. అండ్ మంచు పడితే పురుగులు వస్తాయండి. ప్రజెంట్ ఇప్పుడు వరకు అయితే ఈరోజు ఎంత డేట్ 23rd అనుకుంటా, నవంబరు. ఇప్పుడు వరకు పురుగులు అదే మంచు పడలేదు పెద్దగా, అందువల్ల పురుగులు ఉండవండి. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. వచ్చి మనం ఎప్పుడైనా తినవచ్చు. చూసారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.